కాశీ నుంచి రామేశ్వరం వచ్చామండి, ఈ నీళ్ళు ఎక్కడ పోసామండి, ఆ నీళ్ళు ఎక్కడ పోయడం మర్చిపోయాం, నేను ఎత్తివి పోసుకో పట్టుకెళ్ళి. దేవుడు ప్రసాదం తింటుంటే ఒక మెతుకు కింద పడితే ఏమైంది? కొంపలంటుకుపోయే చచ్చిపోతున్నాడు అక్కడ. భగవంతుడు వచ్చి నన్ను కొడతాడా పాడకుండా చూసుకో, పెద్ద విషయమా? ప్రసాదానికి ఇచ్చే ప్రాధాన్యం కృష్ణుడి జీవితానికి ఇవ్వమమ్మా. మనం దొంగలం, పెద్ద దొంగలం, ఆయనకంటే దొంగలం మనం. ఆయన వెన్న దొంగ, మనం హోలు మొత్తం దొంగ. ఆయన జీవితానికి ఇవ్వం. ఆయన ఎన్ని మంచి పనులు చేసాడో మనకు అనవసరం. ఆయన కుచేలుని పోషించింది మనకు అనవసరం. ధర్మం కోసం గుర్రాలు తోలిన విషయం మనకు అనవసరం. ఇక్కడ సొంత కొడుకులు 82 మంది తాగి తందనాలాడి చచ్చిపోతుంటే నాకేం సంబంధం లేదు అని వేణువు ఊదుకున్న మధురామృతం కూడా మనకు అనవసరం అమ్మా. ప్రసాదం కింద పడకుండా ఉండవే మనకు ముఖ్యం. మన దరిద్ర బతుకులు ఎప్పుడు బాగుపడతాయి? నన్ను మన్నింతురుగాక, నన్ను మన్నింతురుగాక. నేను తీవ్ర వేదాంతిని, ఫెరోషియస్ స్పిరిచువలిస్ట్, తీవ్ర వేదాంతిని. ఫండమెంటల్ క్వశ్చన్ ప్రాథమికంగా ఈ ప్రసాదాలకి చుట్టూ తిరగడానికి వీటికి ఇచ్చే ప్రాధాన్యం దేవుడు జీవితానికి ఎవరేమిటండి? ఆయన ఎంతో ఆదర్శంగా బతికాడు రాముడు, కృష్ణుడు. ఆ ఆదర్శం మనకు అక్కర్లేదా? ప్రసాదాలు, నామాలు, బొట్లు ఇవేనా? ఎంతసేపు? ఇంతకంటే ఉండవా? అది నేర్చుకోవాలి, లేకపోతే ఈ బతుకులు ఇలాగే ఉంటాయి. ఎంతకాలం అనుమానాలు పెట్టుకుని ఏడుస్తావు, యథవ అనుమానాలు. ఈ చిన్న జీవితంలో ఇన్ని అనుమానాలు ఉండాలా? రాళ్ల లాంటి అనుమానాలని అమ్మవారి పాదభక్తి ఏం చేస్తుంది తెలుసా? టంకాయమాన అంటే శిల్పులు చెక్కేటప్పుడు ఉలితో చెక్కుతున్న కొద్దీ చెత్తంతా రాళ్ళన్నీ పోతాయి కదా, అలా అమ్మవారి పాదభక్తి ఉంటే నీకున్న సమస్త సందేహాలు నివృత్తి అయిపోతాయి.